కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముఖ్యమా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దీనికి మీరు జవాబు చెప్పాలి. ప్లీజ్ దీనికి జవాబు చెప్పి రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి. లేదంటే నేనైతే చెప్తున్నా ఈ విషయంలో, ఎందుకంటే తప్పులు మీ దగ్గర ఉన్నాయి. ఇక మేము రాజకీయం కాదు, మా నాయకులు రోజు టీవీల మీద అంటున్నారు మీరు ఇద్దరు. మీరు ఇక్కడైనా మీ తప్పులు ఉన్నాయి కాబట్టి మీరు డ్రాప్ అవుతారా, లేదు ఇట్లనే చేస్తా అంటే నేను యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా నేను పిసిసి ప్రెసిడెంట్ గారితో, మహేష్ గౌడ్ గారితో, నటరాజన్ గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక కార్యాచరణ కార్యక్రమం తీసుకోమని కూడా నేను కోరుతా. రాహుల్ గాంధీ గారిని పదే పదే కావాల్సుకొని జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఒక ఎజెండా తీసుకొని ఇక్కడ ఇద్దరు మంత్రులతో మాట్లాడిస్తున్నారు. కాబట్టి మా నాయకుడే సంబంధం లేని అంశాల్లో బదలాం చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని వాళ్ళు డ్రాప్ అన్నగా ఇప్పుడు నేను ఆదేశగాడికి బేషరతుగా వాళ్ళ ముందు రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి ముందు. రెండవది, ఇక నుంచి మీరు మాటలన్నా బంద్ చేయండి, మాకు వివరణ ఇవ్వండి. మీ వివరణల్లో క్లారిటీ ఉంటే మేము కూడా దానికి ఒప్పుకుంటాం. మేము అడిగిన ఈ మూడు చెప్పాలి కదా. పాకిస్తాన్ మిలిటెంట్లు మన దేశంలోకి ఎంటర్ అయ్యారు, కాశ్మీర్కి వచ్చి కాల్పులు జరిపారు, 26 మంది చచ్చిపోయారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళ పరిస్థితి ఇది. దీని మీద వివరణ ఇవ్వండి. పాకిస్తాన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ప్రైమ్ మినిస్టర్గా ఉండి అక్కడ విషయం చెప్పడానికి నేను కూడా వార్తలు వచ్చినాయి, కథనాలు వచ్చినాయి. నవాజ్ షరీఫ్ కూడా స్టన్ అయినట. అసలు ఇదేంటి సడన్గా రావడం ఏంది, చేయడం ఏందని ఇది వార్తలు వచ్చినాయి, మాకు మేము కాదు. దీనికి కూడా వివరణ ఇచ్చి మీరు అప్పుడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడండి. కాబట్టి అదే అన్నీ వచ్చినాయి, నువ్వు రాసి ఇచ్చిన ఎన్ని వచ్చినాయి ఇన్ఫర్మేషన్.